Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఆడవాళ్ళు ఏం చేసినా తప్పు పట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకొంతమంది ఆడవాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఒక ఇంట్లో ఉంటే ఆవిడ ఎలా ఉండాలి అనేది ఆవిడ ఇష్టం అని నా ఒపీనియన్. అంటే నైటీ వేసుకోవాలా వద్దా, డ్రెస్సే వేసుకోవాలా, చీర కట్టుకోవాలా అనేది ఆవిడ ఇష్టం అని నా అభిప్రాయం. కానీ భర్తకేంటి, రోజు అదే నైటీలో చూస్తుంటే విసుగొస్తుంది నాకు, అసలు నా ఆవిడ అట్లా ఉండొద్దు అని వాళ్ళు అంటారు. దాంట్లో ఎవరి ఇష్టం వాళ్ళది కాదా? అంటే భర్తకే పూర్తిగా రైట్స్ ఉంటాయా? భర్త మాత్రమే భార్యని ఆయనకి నచ్చినట్టు మార్చుకోవచ్చా? ఇలాంటి విషయాలని మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ విశ్వశ్రీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ వైషు. నమస్తే. నమస్తే. బాగున్నారా? ఏదో నీ దయ వల్ల. అమ్మా, నైట్ వేసుకోవాలా, చీర వేసుకోవాలా, లేకపోతే అసలు ఇంకేమైనా వేసుకోవాలా వద్దనేది ఆడవాళ్ళ ఇష్టం అని నా ఒపీనియన్. లేదు ఆమె నైటీలో చూస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది, నేను రోజు నైటీలో చూడాలనుకోవట్లేదు అని వాళ్ళ హస్బెండ్ అంటారు. ఆవిడ ఇష్టం. అంటే ఇంట్లో పని చేసేటప్పుడు పట్టు చీర కట్టుకొని పని చేయాలంటే ఎలా అవుతుంది? అవ్వదు కదా, చేయలేరు కదా. మరి అలానే ఎందుకు ఉండాలనుకుంటారు? అలా ఉన్న నైటీని వేసుకుంటుంది, నాకు వద్దు డివర్స్ ఇచ్చేస్తాను, నైటీ వేసుకుంటుంది, మేము ఇంకో పిల్లలు ఎలాగంటాం, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో నన్ను అడ్వకేట్ గా చెప్పమంటావా, సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పండి? సోషల్ యాక్టివిస్ట్ గా చెప్పమంటావా, ఒక చుప్పనాతి విజయవాడ అమ్మాయిలా చెప్పమంటావా? ఐ వాంట్ దిస్ చుప్పనాతి ఫస్ట్. అండ్ మొరాలిటీగా చెప్పమంటావా? ఫస్ట్ చుప్పనాతి, తర్వాత మొరాలిటీ. చుప్పనాతి విజయవాడ ఉషా. ఓకే ఓకే, ఇప్పుడు ప్రాపర్ హ్యాట్ వేసుకున్నా. సో మనం ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా, నేను తెలుగాళ్ళ గురించే మాట్లాడతా, విజయవాడ అమ్మాయిని కాబట్టి. సో మా అమ్మమ్మలు కానీ మా అమ్మగారు కానీ ఇప్పటికీ వాళ్ళు చీరలు కట్టుకోవడం, ఒక బేసిక్ నీట్గా ఉండడం ఇంట్లో, ఇది కామన్. ఎంత చెప్పినా మా నాన్నగారు ఇప్పటికీ నా తలకి జుట్టుకి నూనె పెడతారు, సాయంత్రం అయితే కాస్త మొహం కాళ్ళు చేతులు కడుక్కొని నీట్గా ఉండమని చెప్తారు. నీకు కూడా ఐడియా ఉంది ఓకేనా? సాయంత్రం అయితే స్నానాలు గట్రా చేసేసి తలారా పోసేసుకోవడం కష్టం కాబట్టి కాస్త మొహం కడుకొని బొట్టు పెట్టుకోమ్మా, సాయంత్రం అయితే దీపం పెట్టుకోండి, కుదిరితే పూలు పెట్టుకోండి అంటారు. సో ద రీజన్ ఫర్ దట్ ఈస్ భర్తకి మాత్రమే అట్రాక్టివ్ గా కనిపించడానికి ఒక రీజన్ అయితే పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని పిల్లలు, చిన్న పిల్లలు, ఆడపిల్లలకు కూడా సాయంత్రం అయితే స్నానాలు చేయించి పౌడర్లు రాసి బొట్టు పెట్టడం, ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకొని ఆ సీజన్ లో దొరికే పూలు పెట్టుకొని కాస్త మొహాన బొట్టు పెట్టుకోవడం అనేది ఒక కామన్ సంప్రదాయం, సంస్కృతి. ఈ చొప్పునతనం పక్కన పెట్టిన దీని వెనకాల విశిష్టత గురించి మాట్లాడుకోవాలంటే, యు వర్క్ సో మచ్ హోల్ డే, పొద్దు నుంచి సాయంత్రం వరకు నువ్వు పని చేస్తా ఉంటావు. మనం ఈవినింగ్ టైం గురించి మాట్లాడుకుందాం. మార్నింగ్ నుంచి నైటీలు వేసుకునే కాన్సెప్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇవాళ రేపు ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారు, సాయంత్రం అయిన తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. అవును. సో పొద్దున్న నుంచి టైట్ బట్టలు వేసుకొని, జీన్స్ వేసుకొని, వర్క్ వేర్ వేసుకొని, బ్లేజర్స్ వేసుకొని సాయంత్రం వచ్చిన తర్వాత మగవాళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారో ఆడవాళ్ళు కూడా అంతే కష్టపడి వస్తున్నారు. ఎక్కువ మాట్లాడాలంటే టూ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ క్లీనింగ్ హౌస్, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, పొద్దున వదిలేసి వెళ్ళిపోయి పని మీద రాకపోవడం, ద లాట్ ఆఫ్ థింగ్స్ దట్ అ విమెన్ హ్యాస్ టు బీ రెస్పాన్సిబుల్. సో మేము చెప్పేది ఏమన్నా తప్పు చెప్తున్నామా? అందంగా కనిపించమనే కదా చెప్తున్నాము, అట్రాక్టివ్ గా ఉండమనే కదా చెప్తున్నామని మగవాళ్ళ నానుడైతే పొద్దున్న నుంచి పని చేసి వచ్చి అసలు మాకు ఇంకో ఓపిక ఉండదు రెడీ అవడానికి కూడా, రాగానే ఉన్నాయి తీసి పక్కన పడేసి ద బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ వే ఒక సింగిల్ వస్త్రాభరణం పైనుంచి కింద వరకు వేసేసుకుంటే చాలా సుఖంగా సంతోషంగా ఉంటుంది అంటున్నారు ఆడవాళ్ళు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది దే ఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ థింగ్ అండ్ వీ హ్యావ్ గర్ల్స్ టాక్. నీ ఏజ్ గురించి మాట్లాడుకుందాం మనం, ఆంటీస్ ఇవన్నీ కాదు. లెట్స్ టాక్ అబౌట్ యువర్ జనరేషన్. నీకే పెళ్ళైంది, 1-2 years ఉన్నారు, కిడ్స్ ఇంకా లేదు. ఎగ్జాంపుల్ ఇమాజిన్ నీ జనరేషన్, నీ కలీగ్స్ ఎవరో ఎగ్జాంపుల్, నేను నీ పర్స్పెక్టివ్ అడగలను, నీ ఫ్రెండ్ బుర్రలోకి నువ్వు వెళ్ళలేవు కాబట్టి. 2-3 years అయింది, నువ్వు ఇలా కష్టపడి పొద్దు నుంచి షూట్లు చేసి సాయంత్రం వెళ్ళావు. వాట్ యూ ఫీల్ లైక్ డూయింగ్? 3 years అయిపోయింది పెళ్ళి. ఐ విల్ వేర్ షార్ట్ అండ్ టీ-షర్ట్ కదా, విచ్ ఇస్ యువర్ కంఫర్ట్. అండ్ వాట్ డూ యూ ఎక్స్పెక్ట్ యువర్ హస్బెండ్ టు వేర్? వన్ షార్ట్. షార్ట్ ఇప్పుడు వద్దన్నా కదా, నా అబ్బాయిలందరూ అదే వేసుకుంటున్నారు. ఓకే, సో ఇద్దరు వ్యక్తుల మధ్యలో
మనం ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఆల్రెడీ వచ్చిన తర్వాత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇద్దరు వ్యక్తుల గురించి ఒక 3 ఏళ్ళు కలిసి కాపురం చేసిన తర్వాత ఒకరి గురించి ఒకరికి అవగాహన స్థితి ఎక్కువైపోద్ది, ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోద్ది. ఓకేనా? రైట్. బోర్ కొట్టేస్తుంది. అవును. చూసిందే 3 సంవత్సరాలు అదే సినిమా రోజు చూడాలంటే బోర్ కొడుతుంది. ఓకే. మనం ఇక్కడ మాట్లాడుకునేది ఎక్స్క్లూజివ్ గా పెళ్ళైన కపుల్స్ గురించి. ఐఎమ్ జోనింగ్ అవుట్ and narrowing it down to the married women and men who have traveled ages together, minimum 3 years to 30 years together. అలవాటు అయిపోయిన శరీరం, తెలిసిన ఒక వ్యక్తిత్వం, తెలుసుకోవాల్సిన అవసరం లేని ఒక రిలేషన్షిప్, కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు there are parameters which will drag you. ఇవన్నీ చూడాలి వెళ్ళి. తెలుసు కదా, ఈ రోజు పింక్ నైట్ వేసుకొని ఉంటుంది, నిన్న బ్లూ వేసుకుంది కదా అనే ఒక ప్రెడిక్టబిలిటీ కూడా వస్తుంది. సో ఇక్కడ నైట్ వేసుకోకపోవడం తప్పు కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక రిలేషన్షిప్ ని ఎన్హాన్స్ చేయాలంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ఆఫ్ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయి నైట్ వేసుకొని ఒక భర్తని టెంప్ట్ చేయొచ్చు కూడా ఆ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడానికి. చెప్పాలంటే క్లోజ్ నైటీసే కాదు, దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ వేరియేషన్స్. బింగ్ ఫ్యాషన్ డిజైనర్, ఐ నో అండ్ యూ నో, లాంజరీస్ ఆర్ ఎండ్లెస్. అండ్ మీషోలో వచ్చిన దగ్గర నుంచి 299 కే అమేజింగ్ అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది. ఓకే, సో ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు అడ్వకేట్ గా మాట్లాడతా. చొప్పున విజయవాడ ప్రకారం అయితే నైట్ వేసుకోకూడదు, అందంగా రెడీ అవ్వాలి. నేను ఫస్ట్ చెప్పింది పూలు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, భర్తకి అందంగా కనిపించాలి. ఇంకొక చిన్న వర్డ్ నేను యాడ్ చేయాలనుకుంది. మనకి సంస్కృతిలో అన్నం తినేటప్పుడు ఆడవాళ్ళని నవ్వద్దు అనేవాళ్ళు. మా అమ్మ నన్ను తిట్టేది అని నవ్వాను అనుకో, ఏమిటది బకాసురులా నవ్వుతున్నావు, ఇప్పుడు నవ్వితే నవ్వావు, తినేటప్పుడు మొగుడు ముందు నవ్వద్దు అనేది. యూనో వై? ఇప్పుడు నేను మొరాలిటీ చెప్తా. శాస్త్రోక్తంగా సబ్ కాన్షియస్ లో భర్తకి నువ్వు అగ్లీగా కనిపించిన సందర్భాలు మార్కెటింగ్ కి, ఈ సోషల్ యాక్టివిస్ట్ ఇప్పుడు మార్కెటింగ్ కి మనం కొన్ని కోటాను కోట్లు, స్పాన్సర్షిప్లకి కోటాను కోట్లు, IPL అనగానే మోటరోలా లేకపోతే ఏదో ఒక వివో, ఎందుకు వాడేమన్నా అమ్ముతున్నాడు అక్కడ ఫోన్లో, జస్ట్ పేరుకే వాడిని కోట్లు పెడుతున్నాడు అంటే సబ్ కాన్షియస్ గా కస్టమర్ బ్రెయిన్ లో అది వెళ్ళి పర్చేస్ చేసే టైంలో అదే కొనాలని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ మార్కెటింగ్. సేల్స్ కాదు, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో ఇప్పుడు మనం సంస్కృతికి అప్లై చేస్తే, భర్త ముందు కనుక నువ్వు వెకిలి పళ్ళు వేసుకొని నోట్లో సగం తినే ఫుడ్ అని గాంభీర్యంగా ఒక హిడింగ్ అన్నవడం వేరు, అన్నవడం వేరు. ఒక భయానకమైన నీకే అనిపించింది చూసా. సో అలా నైటీ వేసుకున్నప్పుడు కానీ, ఇంకొక సందర్భాల్లో కానీ బొట్టు లేకుండా, పువ్వులు లేకుండా, జ్యువెలరీ, చాలా మంది ఇంటికళ్ళు కానీ ఆడవాళ్ళు ఇవన్నీ తీసి మొత్తం పడేస్తారు, ఇంక్లూడింగ్ తాళిబొట్టు తీసుకెళ్లి శుభ్రంగా ఫ్రిడ్జ్ లో పెడతారు, చల్లగా ఉండాలి భర్త అని చెప్పి. సో ఎక్కడ ఉండమాట, ఎక్కడ ఉండే అలాగే తెలుసు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యూటీ అనేది మనం అనుకుంటాం, నేను ఇంత కమిటెడ్ గా ఉన్నాను, ఇంత లాయల్ గా ఉన్నాను, ఇంత కష్టపడుతున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను, నా క్యారెక్టర్ ఇంత బాగుంది, నా భర్తకి నేను ఎందుకు నచ్చును, ఏంటి ఈ ఎక్స్టర్నల్ బ్యూటీ అయినా కొల్లబద్ద అనుకుంటే కాదు. దట్ ఆల్సో ట్రిగర్ సబ్ కాన్షియస్ గా అట్రాక్షన్, ఎఫినిటీ, లవ్, ట్రస్ట్ అండ్ ఆ కిక్ ఇచ్చి ఒక రకమైన ఆ క్యూరియాసిటీ రిలేషన్షిప్ లో తగ్గిపోద్ది. అది ఎప్పుడు పెంచుతా ఉండాలి ఆడవాళ్ళు ఆ మోతాదుని. ఓన్లీ ఆడవాళ్ళు ఎందుకు, ఆడవాళ్ళు మాత్రమే రకరకాల అదే బట్టలు వేసుకోను, ఇంకేదో వేసుకోను మొగుడిని అట్రాక్ట్ చేయాలి ఎందుకు? ఆ అబ్బాయి ఎప్పుడు ఆడవాళ్ళని టెంప్ట్ చేయడానికో లేకపోతే అట్రాక్ట్ చేయడానికో ట్రై చేయరు. ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్, ఇది కూడా మాట్లాడదాం. ఆడవాళ్ళు ఎందుకు చేయాలి అంటే, సొసైటీలో మనం ఇంకా మేల్ డామినేటెడ్ సొసైటీ. ఒక భర్త వదిలేసి వెళ్ళిపోతే ఆ అమ్మాయికి ఉండే క్రెడిబిలిటీ, అఫ్ కోర్స్ ఇప్పుడు అందరూ సంపాదిస్తున్నాడు, డివోర్స్లు ఇస్తున్నారు, వీడు కాకపోతే 10 మంది బాయ్ ఫ్రెండ్లు. లాస్ట్ 10 years లో చూసుకుంటే ఆ 10 మంది బాయ్ ఫ్రెండ్లు కూడా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత లోన్లీనెస్ గా ఉండే ఆడవాళ్ళ సంఖ్య పెరుగుతోంది. 10 మంది వాడేశారు, ఈ అమ్మాయి నాకు వద్దు అని డబ్బు, గౌరవం, ప్రతిష్ట, పరువు, పిల్లు వీటిలన్నిటితో పాటు స్టిల్ విమెన్ డామినేటెడ్ సొసైటీకి వెళ్తే అవసరం లేదు. మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఒక అమ్మాయికి ఇంకా గౌరవం భర్తే, ఒక అమ్మాయికి ఇంకా వాల్యూ. ఐశ్వర్యరాయ్ అయినా భర్త ఎలా ఉన్నా, అత్తమామలు ఎలా ట్రీట్ చేసినా కుటుంబ వ్యవస్థలోనే ఉన్నాం కాబట్టి ఆడవాళ్ళు. ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ జెన్ జీస్ వద్దాం, వై మీ అన్ను అడుగుతున్నాం. డెఫినెట్ గా ఒప్పుకుంటా,
నవ్ ఐమ్ టాకింగ్ లైక్ అన్ అడ్వకేట్. ఓకే. ప్రాక్టికల్ రియాలిటీకి వస్తే మగవాళ్ళు కూడా అందంగా ఉండాలి, దే షుడ్ స్మెల్ గుడ్, దే ఆర్ వేరింగ్. నేను కొన్ని చెప్పలేను. వెన్ విమెన్ ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ టు మీ, మేడం మా హస్బెండ్ దగ్గర చెమటకంపు వస్తుంది అండ్ వచ్చి ఇప్పిన టీషర్ట్ వేసుకుంటాడు, అది వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు కదా, పోనీ నేను ఉతికి పెట్టినవి కూడా వేసుకోడు. నాకు అర్థం కాదు అబ్బాయిలు ఏంటో, ఒక డ్రెస్ని 4 సార్లు ఎందుకు వేసుకుంటారు మీరు? ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుని డబ్బులు లేకపోతే మీ ఆవిడని అడగండి, చేసి పెడుతుంది, ఇంట్లో ఉందిగా, పని వాళ్ళకి చెప్పండి, లేకపోతే మీరన్నా చేసుకోండి. ఐ డోంట్ స్టిల్ అండర్స్టాండ్ వై దే డూ దాట్ అండ్ ఇట్ స్టింక్స్ బై ద వే. అండ్ నేను పచ్చిగా చెప్తున్నాను, అడిగిన క్వశ్చన్కి చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ టీ షర్ట్ షార్ట్ ఎంత అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఏది చేయడానికైనా, ఐ మీన్ చూడటానికి కూడా చాలా వెర్రిగా ఉంటుంది. అండ్ హై నెక్ టీ షర్ట్స్ మీరు అమ్మాయిలను అడుగుతున్నారు, ఓకే, హౌ అబౌట్ అమ్మాయిలకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇదివరకు అంటే ఊరంతా నువ్వు తిరిగి వస్తే పెళ్ళం ఇంట్లోనే ఉండేది, ఎవరిని చూసేది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు, అత్తమామల చాట్లో బిడ్డల్ని చూసుకుంటూ పొద్దున్న నుంచే ఉండేది. అమ్మాయి కూడా వెళ్ళొస్తుంది కదా, ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా, చక్కగా చూస్తుంది కదా, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంది, కొరియన్ డ్రామాలు చూస్తుంది, ఒంటి మీద జుట్టు లేని అబ్బాయిలు మొత్తం చూస్తుంది. సో షీ ఆల్సో హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ రైట్. ఒంటి నిండా జుట్టు వేసుకొని చెమటలు కారుతా, కంపు కొడతా, జుట్టు సరిగ్గా లేక గడ్డాలు ఎందుకు పెంచుకుంటారో అర్థం కదా. ఏమనంటే ట్రెండ్ అంటారు, ఈ పిచ్చమహాలు ఏదో 4-5 ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు పెట్టే వీడియోలు గడ్డం బాగుంటుందండి అనగానే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏమీ ఉండదు అక్కడ. నీట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. జంతు ప్రవృత్తి నుంచి మనం మనుష్య ప్రవృత్తికి వచ్చేసాం, అబ్బాయిలు నేర్చుకోండి. ఎంతసేపు నా పెళ్ళం. ఇంకో పచ్చి నిజం చెప్పనా నీకు, అసలు అమ్మాయి నైటీ వేసుకొని ఎందుకు ఉంటుంది తెలుసా? ఇతను కూడా ఆ టెంప్టింగ్ స్టేట్ లో ఏమి వీడి పొందల వీడికి ఎవడు చూపించి, నిజంగా ఒక అమ్మాయి 40 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా, దెర్ వాజ్ సంబడి హూ ఆస్క్డ్ మీ, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు నీట్ గా రెడీ అయ్యేది, నువ్వు సరిగ్గా నీట్ గా లేవు, అందంగా లేవు, సీయింగ్ సంబడి. నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా చాలా బాగా చూసుకున్నాడు నన్ను, నువ్వు అలా చూసుకోవట్లేదేమో, నాకు అందుకే అంత విచ్ ఇస్ ట్రూత్. వెన్ అతను ఆ క్వశ్చన్ అడిగే వరకు నేను ఇది అనుభవంతో చెప్తున్నా, అవును కదా ఎందుకు నేను ఇలా వెర్రిగా రెడీ అవుతున్నాను అనే క్వశ్చన్. ఈ అబ్బాయి ఏమో అమ్మాయికి బోల్డెన్ షాపింగ్లు చేయించి బంగారాలు కొనిచ్చాడు, నాకేమీ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అదేదో కొనిస్తే ఇంట్రెస్ట్ వస్తుందని కాదు. అసలు నువ్వు టైం ఇవ్వవు, ఎనర్జీ ఇవ్వవు, సౌండ్ కనెక్షన్ లేదు, మాట్లాడవు, బయటకు తీసుకెళ్ళవు, ఏమొస్తుంది? నీకు అందంగా కనిపించాలని స్టార్టింగ్ ఏదో కొంచెం ఫస్ట్ లో 2-3 సార్లు కలిసినప్పుడు రెడీ వెళ్ళింది, తర్వాత చుట్టినది దానిలాగా ఈ చెవుని కూడా పెట్టుకోకుండా ఫేస్ మీద హెయిర్ వేసుకొని వెళ్ళా. అప్పుడు అనిపించింది అబ్బాయిలు మనల్ని ట్రీట్ చేసే దాన్ని బట్టి కూడా మనకు అందంగా ఉండాలని అనిపిస్తుంది. బిఫోర్ యూ క్వశ్చన్ విమెన్ దీస్ డేస్ నైటీలు ఎందుకు వేసుకున్నారు, అందంగా లేరు, మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు, మీరు లుంగీలు కట్టుకొని అదేది యానిమల్ ప్రింట్లు లేకపోతే డార్క్ లుంగీలు అవి కాదు. కాస్త మీరు కూడా పాతకాలంలో తెల్ల పంచులో కొంచెం చూడటానికి అందంగా అంచు పంచులో రంగురంగులుగా ట్రై చేయండి. అండ్ షర్ట్లు కూడా సింగిల్ బటన్ షర్ట్లు వచ్చాయి, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది నాకు కూడా. సో అవి కొనుక్కోండి, అవి జస్ట్ 599కే దొరికేస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో, కాస్త వెతికితే దొరుకుతాయి కొరియన్ డ్రామాలు చూసి. సైడ్ జస్ట్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిజైన్ చేసి కూడా ఇచ్చానండి, వీటికి వెళ్తానండి, సార్ ఇట్లా టీ షర్ట్లోను చాలా బటన్స్ ఉన్న షర్ట్లు వేసుకోకండి, కాస్త సింగిల్ బటన్ నాట్ షర్ట్స్ అంటారు. సో మీరు అవి వేసుకుంటున్నారా అర్ధరాత్రులు లేకపోతే సాయంత్రం వచ్చిన తర్వాత, మీరు బట్టల సంగతి దేవుడు ముందు మొహాలు కడుక్కొని స్నానాలు చేయండి చెమటకంపు రాకుండా ఆడపిల్లలకి. అప్పుడు మీరు వద్దన్న వాళ్ళు చీరలు కాదు, షిఫాన్ ట్రాన్స్పరెంట్ శారీస్ మంచి డిజైనర్ బ్లౌజులు కూడా వేసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు ట్రై చేసి చూడండి. Where there is an action, there will be an opposite and equal reaction. Exactly. సో భార్యని నువ్వు ఎంత సుఖ పెడుతున్నావు, భార్యని నువ్వు ఎమోషనల్ గా ఇంటెలెక్చువల్ గా, సుఖం డజంట్ ఓన్లీ మీన్ ఫిజికల్. ఆడపిల్ల నైజమే ఇవ్వటం అండ్ తీసుకో. ఆడపిల్ల అంటేనే దే బిగ్ గివర్స్. మనకి జస్ట్ రైస్ తీసుకొచ్చి వచ్చి చక్కగా అన్నం వండి పెడతాం, పలావ్ చేస్తాం, ఫ్లేవర్డ్ రైస్ చేస్తాం, జస్ట్ బియ్యం తెస్తే. నువ్వు ఏది ఇస్తే దాన్ని అద్భుతంగా అందంగా చేసి ఇచ్చే నైజం ఆడపిల్లలకు ఉంటుంది, ఎంత పని చేసినా. నైట్ వేసుకొని చచ్చమోహంలో ఉంటుందంటే అసలు నువ్వు ఏమి ఇవ్వట్లేదు, ఆవిడ ఏం తీసుకోలేకపోతుంది సంగతి దేవుడు ఎరుగు. నువ్వు ఇస్తేనే కదా, ఇస్తే తీసేసుకున్నావు లటక్ మన పని అది. సో నువ్వేం ఇవ్వట్లేదు, నువ్వేం ఇవ్వలేకపోతున్నావు, నీలో ఏం లోపం ఉంది, నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుంటే అసలు ఆడవాళ్ళని బ్లేమ్ చెక్కలేదు. ఇట్స్ న్యాచురల్ ఫెనోమినా దట్ విమెన్ నైటీలు కాదు, ద మోస్ట్ లగ్జూరియస్ సాఫ్ట్ షిఫాన్స్ వేసుకుంటారు. Okay, done. Thank you, ma'am. Thank you so much.